Hi students, good evening all of you. Now in this class we discuss about mean deviation from the median. So last problems em discuss chesam manam mean deviation from the mean only. So mean lo మనం ఎన్ని types discuss చేసాం? Two types. One is the discrete data, second one is the continuous data. So two types of questions completed. Now next question, mean deviation from the median. So here also we have to data in terms of discrete data. How to identify the discrete data? What is the difference between and discrete and continuous data? Continuous data అన్నప్పుడు మనకి ఏమి ఇస్తాడు? క్లాస్ ఇంటర్వల్ వాల్యూస్. బట్ డిస్క్రీట్ డేటా అన్నప్పుడు మనకి ఏమి ఇస్తాడు? డైరెక్ట్లీ గివెన్ ద xi వాల్యూస్. సో ఇక్కడ మనకు xi వాల్యూస్ ఇచ్చాడు కాబట్టి దీన్ని నేను ఏమంటున్నాను? డిస్క్రీట్ డేటా అంటున్నా. సో అకార్డింగ్ టు డిస్క్రీట్ డేటా, హౌ టు ఫైండ్ అవుట్ ద మీడియన్? సింప్లీ డిపెండ్స్ అపాన్ ది summation fi value. So how to find out median? Summation fi by 2. ఇది చిన్న క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోతుందండి మీడియన్. దెన్ మీడియన్ వచ్చేసిన తర్వాత మనకేంటిది? మీన్ డీవియేషన్ ఫార్ములా ఆల్రెడీ మనకి తెలిసింది. లాస్ట్ క్లాస్లో మనం మీన్కి ఫైండ్ అవుట్ చేసాం. సో ఇక్కడ మీన్ దగ్గర మనం ఏం తీసుకుంటామండి? మీన్ డీవియేషన్ తీసుకుంటాం, మీడియన్ తీసుకుంటాం. మీన్ దగ్గర మనం ఏం తీసుకోవాలా? మీడియన్ టర్మ్ తీసుకోవాలా. సో మనకు డిస్క్రీట్ డేటా కాబట్టి డైరెక్ట్ ఫార్ములా. ఇఫ్ ఒకవేళ మనకు కంటిన్యూస్ డేటా ఇస్తే వాట్ ఈస్ ద ఫార్ములా అండి కంటిన్యూస్ డేటాకు? L ప్లస్ n/2 minus cumulative frequency by summation fi into h. ఇదండి డిఫరెన్స్ బిట్వీన్ డిస్క్రీట్ డేటా అండ్ కంటిన్యూస్ డేటా. సో డిస్క్రీట్ డేటా ఇచ్చాడు, డైరెక్ట్ టర్మ్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. కంటిన్యూస్ డేటా ఇస్తే మాత్రం మనం ఏం యూజ్ చేయాలా? ఈ ఫార్ములాని యూజ్ చేయాలా. సో మనకి ఇందులో ఎల్ అంటే ఏంటిదండి? లోవర్ బౌండరీ క్లాస్. సో మనకు అక్కడ క్లాస్ ఇంటర్వల్ వస్తుంది కాబట్టి మనకు లోవర్ బౌండరీ తెలిసిపోతుంది. క్లాస్ ఇంటర్వల్ కాబట్టి డిఫరెన్స్ బిట్వీన్ లోవర్ బౌండరీ అండ్ అప్పర్ బౌండరీ, దట్ ఈస్ ద క్లాస్ సైజ్. సో మనకు ఎప్పుడైతే క్లాస్ ఇంటర్వల్ ఇస్తాడో ఈ ఫార్ములా యూజ్ చేయాలి, అంటే కంటిన్యూస్ డేటా. ఎప్పుడైతే డిస్క్రీట్ డేటా ఇస్తాడో ఈ టర్మ్ యూజ్ చేయాలి. సో నా హౌ టు ఫైండ్ అవుట్? హియర్ డైరెక్ట్లీ xi వాల్యూస్ గివెన్ అండ్ fi వాల్యూస్ గివెన్. సో మనకు ఆల్రెడీ ఫార్ములాలో ఏముంది? సమ్మేషన్ fi. సో ఆల్రెడీ నేను ఏం చేశాను ఇక్కడ? సమ్మేషన్ fi, యాడ్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్. సో నాకు ఎంత వచ్చేసింది? 30 వచ్చేసింది. ఇప్పుడు ఈ వాల్యూని ఏం చేయాలి? నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సమ్మేషన్ fi హౌ మచ్ అండి? 30/2. 2 1s 2 15s. సో ఇక్కడ మనకు ఎంత వచ్చేసిందండి? మనకు 15 వచ్చేసింది. సో ఇప్పుడు ఆ 15ను నేను ఎందులో చెక్ చేయాలా? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో చెక్ చేయాలా. చెక్ చేస్తే నాకు xi వాల్యూస్లో మీడియన్ వాల్యూ వచ్చేస్తుంది. సో అక్కడ 15 అబ్జర్వేషన్ వేర్ ఎగ్జిస్ట్ ఇన్ ద క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. నౌ ఫైండ్ అవుట్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వాల్యూ. సో హౌ టు ఫైండ్ అవుట్? వెరీ సింపుల్ అండి. టాప్ టు బాటమ్ మనం ఫ్రీక్వెన్సీ వాల్యూస్ని యాడ్ చేయాలా. సో 3 సేమ్ యాజ్ ఇట్ ఈస్ 3 ఓన్లీ. టాప్ టు బాటమ్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ని యాడ్ చేసుకుంటూ రావాలా. 3 సేమ్ యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ 3 + 4 హౌ మచ్? 7. 3 సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఫస్ట్ ఫ్రీక్వెన్సీ వాల్యూ 3 ప్లస్ ఫ్రీక్వెన్సీ 3 + 4 7. cumulative frequency plus frequency. All of you got it? First value 3 only. 3 + 4 7. 7 + 5 12. 12 + 2 14. 14 + 4 18. 18 + 5 23. 23 + 4 27. 27 + 3 30. సో ఇదండి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడము. టాప్ టు బాటమ్ ఫ్రీక్వెన్సీ వాల్యూస్ని యాడ్ చేయాలి. సో ఇక్కడ మనకు మీడియన్ ఇక్కడ సమ్మేషన్ fi/2 ఎంత వచ్చేసిందండి? 15. సో 15 అనేది క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎక్కడ ఎగ్జిస్ట్ అయిపోతుందో చెక్ చేయండి. ఇక్కడ ఓన్లీ ద వాల్యూ అప్ టు 3, నెక్స్ట్ 7, నెక్స్ట్ 12, నెక్స్ట్ 15, మనకు 14, నెక్స్ట్ వచ్చేది ఎక్కడండి? మనకు 18. 18లో ఏ వాల్యూస్ ఎగ్జిస్ట్ అయిపోతే మనకు 15, 16, 17, 18. సో 15 అనేది మనకు 18 దగ్గర ఎగ్జిస్ట్ అయిపోతుంది. సో ఆ 18 యొక్క xi వాల్యూ ఏంటిదండి? మనకి ఇక్కడ ఉన్నది 13. సో ద 13 ఈజ్ ద మీడియన్. ఆల్ ఆఫ్ యు గాట్ ఇట్?
సో హౌ టు ఫైండ్ అవుట్ ద మీడియన్ ఫర్ డిస్క్రీట్ డాటా. డిస్క్రీట్ డాటా అంటే ఏంటిదండి, మనకు xi వాల్యూస్. xi వాల్యూస్ నుంచే మనకు ఫైనల్గా మీడియన్ వాల్యూ వచ్చేస్తుంది. సో ఎలా వచ్చేస్తుంది మనకి ఇక్కడ సమ్మేషన్ fi/2 ఎంత వచ్చేసిందండి, 15 వచ్చేసింది. ఆ 15 వాల్యూ అనేది కుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎక్కడ ఎగ్జిస్ట్ అయిపోతుంది, మనకు 18 వాల్యూ దగ్గర ఎగ్జిస్ట్ అయిపోతుంది. సో 18 యొక్క xi వాల్యూ ఏముంది, 13. సో ఫైనల్లీ మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు 13. సో ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం, నేను మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు 13. సో మనకు మీడియన్ వాల్యూ వచ్చేసిందండి. సో నెక్స్ట్ నేను ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలా, xi మైనస్ మీడియన్ ఎక్కడ ఉందండి, మనకు మీన్ డీవియేషన్లో. ఫస్ట్ టర్మ్ xi మైనస్ మీడియన్, నెక్స్ట్ టర్మ్ fi ఇంటూ xi మైనస్ మీడియన్. సో ఫస్ట్ నేను ఫైండ్ అవుట్ చేస్తున్నా. సో మాడ్ వాల్యూ అండి. సో మాడ్ వాల్యూస్లో మనకి ఏమొస్తుంది, ఆల్వేస్ పాజిటివ్ వాల్యూ. సో xi, వాట్ ఈస్ ద xi వాల్యూ, 3. ఒక ఎగ్జాంపుల్ చేస్తున్నా, 3 మైనస్ మీడియన్. మీడియన్ హౌ మచ్, 13. 3 minus 13 minus 10. సో మైనస్ మాడ్ క్యాన్సల్. సో ఫైనల్లీ మనకు వాల్యూ ఏంటిదండి, 10. నెక్స్ట్ సెకండ్ వన్, 6 minus 13 హౌ మచ్, 7. 9 minus 13 హౌ మచ్, 4. 12 minus 13 1. హియర్ మీడియన్ 13 అండ్ xi వాల్యూ ఆల్సో 13. 13 minus 13 0. నెక్స్ట్ 15 minus 13 2. నెక్స్ట్ 21 minus 13 8. 22 minus 13 9. ఇవ్వండి xi మైనస్ మీడియన్ వాల్యూస్. సింప్లీ xi వాల్యూ మైనస్ మనకు వచ్చిన మీడియన్ వాల్యూను సబ్ట్రాక్ట్ చేసుకుంటే వెళ్ళాలి. సో అన్ని మనకు కంపల్సరీ పాజిటివ్ వాల్యూస్, వై బికాస్ మాడ్ ఉంది కాబట్టి. నెక్స్ట్ నాకు కావాల్సింది ఏంటిది, fi అండ్ xi మైనస్ మీడియన్ వాల్యూస్ ఏం చేయాలండి మనం, ఇక్కడ ఇంటూ నోటేషన్ ఉంది. సో ఇంటూ నోటేషన్ తీసుకోవాలా. 3 10s 30, 4 7s 28, 5 4s 20, 2 1s 2, 4 0s 0, 5 2s 10, 4 8s 32, 3 9s 27. So simply multiplication of these two columns. సో ఫైనల్లీ మనకు fi ఇంటూ xi మైనస్ మీడియన్ వాల్యూ వచ్చేసింది. సో ఇక్కడ మనకు ఫార్ములాలో ఏముందండి, సమ్మేషన్. సమ్మేషన్ మీన్స్ యాడింగ్ ఆల్ దీస్ వాల్యూస్. సో ఇప్పుడు ఈ అన్ని వాల్యూస్ని యాడ్ చేస్తే నాకు ఎంత వస్తుందండి, 149. చెక్ చేయండి. సో ఈ అన్ని వాల్యూస్ని యాడ్ చేస్తే నాకు 149 వాల్యూ ఎగ్జిస్ట్ అయిపోతుంది. నౌ వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ దట్ న్యూమరేటర్ టర్మ్ సమ్మేషన్ ఆల్ దీస్ వాల్యూస్ 149 by here summation fi. Summation fi how much andi, 30. Now 30. So simply you need to divide the 149 with the 30. So finally you will get 4.96 వస్తుందండి. So this is the mean deviation value for the discrete data from the median. సో వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. ఎప్పుడైతే మనకు డిస్క్రీట్ డాటా మెన్షన్ చేస్తాడో, సో సింప్లీ హౌ టు ఫైండ్ అవుట్ ద మీడియన్ బై యూజింగ్ ద టర్మ్ ఓన్లీ, దట్ ఈస్ ద టర్మ్ సమ్మేషన్ fi/2. ఇక్కడ మనం ఫార్ములా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మనకు కంటిన్యూస్ డేటా ఇస్తాడో దానికి మాత్రమే ఫార్ములా యూజ్ చేయాలి. సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే డోంట్ బీ కన్ఫ్యూజ్ అండి. సో ఏం చేయాలంటే మనకు ఫ్రీక్వెన్సీ వాల్యూస్ని టాప్ టు బాటమ్ వరకు యాడ్ చేసుకుంటూ రావాలి. సో దిస్ ఈజ్ అబౌట్ మీన్ డీవియేషన్ ఫ్రమ్ ద మీడియన్. నెక్స్ట్ మనకు ఉన్నది ఒకటే క్వశ్చన్ అండి, లాస్ట్ క్వశ్చన్, దట్ ఈస్ ద వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్. నెక్స్ట్ క్లాస్లో వి విల్ డిస్కస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.